మాజీ మంత్రి కోమటిరెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచడానికి నిరాహార దీక్ష కూర్చున్నారు. నల్గొండ జిల్లాలో పట్టున నేతగా ఆయనకు పెద్ద ఫాలోయింగే ఉంది. పైగా దీక్ష చేస్తున్నది ప్రత్యేక తెలంగాణ కోసం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలందరూ వెళ్లి ఆయన దీక్షకు మద్దతు చెప్పారు. ఆ లెక్కన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వెడతారని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఆన్ రికార్డ్ దీక్షకు మద్దతంటూనే ఆఫ్ ద రికార్డ్ మాత్రం మేము వెళ్లేది లేదని కొండ బద్దలు కొట్టి చెప్పేస్తున్నారు. అదేంటా అని ఆలోచిస్తున్నారా? సహచరుడు కదా అని అభిమానంతో వెళితే తిరిగి వచ్చేలోపు కిరణ్ ఏం యాక్షన్ తీసుకుంటారోనని భయం వీళ్ళని అడుగు ముందుకు వేయనీయటం లేదంట. అందరికంటే ముందు రాజీనామా చేసి మాజీ మంత్రి అయిపోయిన జూపల్లి కృష్ణారావుని ఆయన నియోజకవర్గంలో సమాంతర నాయకత్వంతో పూర్తిగా కట్టడి చేసి అవమానించడంతో పాటు పార్టీ వదిలిపోయేలా చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ విషయంలోనూ ఇలాగే కర్ర పట్టుకుంటే తట్టుకునేదెట్టా అని వాపోతున్నారు టీ కాంగ్ లీడర్లు. హస్తం నేడ నుంచి సడన్ గా కారులోకి జంపు చేసిన ఎమ్మెల్యేలు సోమరపు సత్యనారాయణ, జూపల్లి కూడా సీఎం దెబ్బలు తట్టుకోలేకే పార్టీ జంప్ చేశారని వీరు గట్టిగానే నమ్ముతున్నారు. అందుకే కోమటిరెడ్డి దీక్ష అనగానే బెదిరిపోతున్నారు. దీక్షకు వెళ్లడం ఎందుకు, సీఎం కు టార్గెట్ అవ్వడం ఎందుకా అని ఎమ్మెల్యేలు చల్లగా జారుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డిని అవాయిడ్ చేయడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది. టీ కాంగ్ లీడర్లలో ఎవరికి వారే ఉద్యమంలో పార్టీ పరంగా పెద్దన్న పాత్ర పోషించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న దీక్ష ఆయన ఇండివిడ్యువల్ డెసిషన్. ఈ నేపథ్యంలో తామంతా వెళ్లి ఆయన్ని పరామర్శించొస్తే ఆయనకి ఎక్కడ ఇమేజ్ పెరిగి హీరో అయిపోతారో అన్న ఫీలింగ్ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోందంటున్నారు. ఏదేమైనా టీ కాంగ్ ఎమ్మెల్యేలు ఎవరు నల్గొండ వైపు చూడకపోతూ ఉండడం రాజకీయ వర్గాల పెద్ద చర్చే కూర్చుంది.